Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అని చెప్పేసి మొహర్రం పండగ తెలుగులో కూడా పీర్ల పండగ హిందువుల హడావిడి ఎక్కువైపోయింది. ఉన్న దేవుళ్ళు సరిపోనట్టు ఇంకా ఇదొకటి ఇంకా మధ్యలో ముఖ్యంగా గుత్తి, డోను, ఆదోని, గుంతకల్లు, కడప, కర్నూలు ఇక్కడ సైడ్ అయితే ఇక పీర్ల పండుగని మళ్ళీ ఇంటి పండుగగానే చేసుకుంటారు. బంధువర్గాన్ని మొత్తం పిలుచుకొని ముస్లిమ్స్ కంటే కూడా ఎక్కువగా హిందువులే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్ని అవేర్నెస్ వీడియోలు పెట్టినా ఎంత చెప్పినా వినరు. మూడులు, గొర్రెలు. ఇంట్లో భగవద్గీత పుస్తకం అయితే ఉండదు. పిల్లకు 2 శ్లోకాలు చెప్పారు రోజు. పరమతానికి సంబంధించిన పండుగను మాత్రం ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పూర్వకాలము తురుష్కుల పరిపాలన ఉన్నప్పుడు బలవంతంగా వాళ్ళ పండుగలు మనపైన రుద్ది దానికి ప్రభావం ఇంకా నడుస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క సిచ్యువేషన్ నవాబుల పరిపాలన లోపల షియా ముస్లిమ్స్ ఉన్నప్పుడు పీర్ల పండుగ వాళ్ళ ఆధ్వర్యం లోపల ప్రతి గ్రామం లోపల ఖచ్చితంగా జరుపుకోవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి నవాబులు ఫత్వా జారీ చేసారు. అంటే హిందువులు అందరూ ఈ పండుగను మస్ట్ అండ్ షుడ్గా జరుపుకోవాలి. అదే ఆనవాయితీ ఇంకా నడుస్తూ ఉంటుంది ప్రజెంట్ కూడా. ఈ మొహర్రం పండుగ లోపల కేవలం షియా ముస్లిమ్స్ మాత్రమే పాల్గొంటున్నారు, కానీ సున్నీ ముస్లిమ్స్ మాత్రం పాల్గొనలేదు. గమనిస్తున్న విషయము దర్గాల దగ్గరికి కానీ పీరు దగ్గర కానీ వాళ్ళు రావటం లేదు. ఒక మిత్రుడిని ఇదే విషయము నేను క్వశ్చన్ చేస్తే అతను అన్నాడు ఏంటంటే, మేము దర్గాలకి పీర్లకి మేము నమ్మము, నిజమైన దేవుడు మా అల్లానే ఉంటాడు, అతన్ని మేము నమ్ముతామని చెప్పేసి క్లియర్ కట్గా అతను నాకు సమాధానం చెప్పాడు. నాకు మరి ఆ మతంలో కూడా సున్నీలు, షియాలు, అహ్మదీలు, ఖాన్లు, పఠాన్లు, షేకులు, సయ్యద్లు రకరకాలు వాళ్ళ దాంట్లో కూడా వర్ణాలు ఉన్నాయి కదా. వాళ్ళందరిలో కూడా కేవలం షియా ముస్లిమ్స్ మాత్రమే మొహర్రం ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళు ఆ ఫెస్టివల్ కూడా కనిపించట్లేదు. నా చిన్నతనంలో కొద్ది గొప్ప కనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు రీసెంట్గా మొహర్రం ఫెస్టివల్లో ఇంకా ముస్లిమ్స్ ఎవరు కనిపించట్లేదు. మేజర్ శాతం ఎక్కువగా మన హిందువులే అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అధికారికంగా మోస్ట్లీ ఎక్కువ కర్నూలు, ఈ మన డోన్, గుత్తి, అనంతపురం ఇటు సైడు ఇంకా ఎక్కువగా ఈ ఫెస్టివల్ని జరుపుతున్నట్టు అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. రీసెంట్గా ఒక విషయము, కర్నూలు దగ్గర ఒక విలేజ్ లోపల 5 పీర్లు గ్రామాల్లో ఉన్నాయి. 6వ పీరు కూడా ఉద్భవించింది. ఈ పీరుకు జాతరలు జరపాలి, పండగలు జరపాలని చెప్పేసి ఒక పిల్లోడు పూనకం వచ్చినట్టు ఊగి చెప్తే మన ఎర్రగొర్రెలైన హిందువులు తవ్వకాలు జరిపితే ఆ తవ్వకాల లోపల అంతకంటే ముందు ప్లాన్తో పాతిపెట్టిన ఒక ఇనుప రేకు దొరికింది. ఆ రేకును ధూమ్ధామ్గా ఊరేగించుతో తీసుకెళ్ళి మరి ఆ పీర్ల కొట్టంలో పెట్టి 6వ పీరు వచ్చిందని చెప్పేసి ఇక మరి ఈ మూడులు గొర్రెదాటు హిందువులు ఇక పూజలు చేయడం స్టార్ట్ చేసిపోయింది. సనాతన ధర్మం ఎంత గొప్పది, ఎంత పురాతనమైనది, దీని యొక్క ప్రాశస్త్యం గురించి ఎంత వివరిస్తున్నా, ఎంతమంది సాధు సంతులు ఈ విషయం గురించి చెప్తూ ఉన్నా ఇంకా వినేటువంటి యోచనలో కనిపించట్లేదు మన హిందువులు. ఇదే విషయము చూస్తూ ఉంటే రీసెంట్గా మన ఒకటి చేస్తారు కదా, రొట్టెల పండుగ అని చేస్తారు ఒకటి. అక్కడ కూడా 90% మన గొర్రెలే ఉంటారు, మన హిందూ గొర్రెలే ఉంటారు. బారా షహీద్ దర్గా అని అంటారు కదా. బారా షహీద్ అంటే 12, షహీద్ అంటే మరణం. ఎవరిపైన మరణము, ఎవరి మీద యుద్ధం చేసారు? మన హిందువుల్ని చంపిన వాళ్ళ పైననే వాళ్ళ దర్గాలకు వెళ్ళి మనమే అక్కడ శిరస్సు వంచి వాళ్ళ మజార్ల పైన గ్రీన్ కలర్ మ్యాట్ కప్పి పువ్వులు కప్పి ఆడ రొట్టెలు పంచుకొని ఉద్యోగ రొట్టెనంట, పిల్లల రొట్టెనంట, వింటుంటేనే హాస్యాస్పదంగా నవ్వొచ్చే విధంగా అనిపిస్తుంది. ఇంకా ఈయన ఎన్ని రోజులు ఇతర మతస్థులు వాళ్ళ మతాన్ని, కల్చర్ని, ట్రెడిషన్ని కాపాడుకుంటూ వాళ్ళు కరెక్ట్గానే ఉండరు. ఎటు తిరిగి మన హిందువులే దారి తప్పిన హిందువుల గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. వాస్తవ విషయాన్ని తెలుసుకోండి. ఇతర మతస్థులు ఎవరైనా మన మతంలో ఉన్నటువంటి పండగలు జరుపుకుంటారా చెప్పండి? మరి మనం ఎందుకు జరుపుకోవాలి? ఇది మన మతానికి సంబంధించినటువంటి పండగ కాదు మొహర్రం పండగ.
యాక్చువల్గా కర్బాలా దగ్గర జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద బేసిక్ చేసుకొని ఎడారి మతాలలో జరిగిన సంఘటనతో మొహరం పండుగ జరుపుకుంటారు. అసలు దాంతో మన హిందువులకి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? కొద్దిగా అంతైనా సంబంధం ఉందా? ఆడనే రొట్టెల పండగకి వెళ్ళి ఉద్యోగం రొట్టె, మన సంతానం రొట్టె, కోరికల కోసం రొట్టెలు పంపి మళ్ళీ వచ్చి మీదికి స్టేట్మెంట్ ఇస్తున్నారు, నా కోరికలు తీరిపోయినాయి అని చెప్పేసి. ఎంత మూడులో చూడండి అసలుకి. ఎన్ని అవేర్నెస్ వీడియోస్ పెట్టినా ఇంకా వీళ్ళ లోపల మార్పు రాదు. ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతూనే ఉంది. మారండి, కొంచెం ఆలోచన చేయండి ఒకసారి. ఇతర మతస్థులు వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఎటు తిరిగి హిందువులే కరెక్ట్గా లేరు. ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీడియో కాదు. ఇతర మతస్థుల పండుగలు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు కరెక్ట్గానే పాటిస్తున్నారు. ఎటు తిరిగి మనమే పరధర్మము ఆచరణ యోగ్యము కానిది, పరధర్మము భయంకరమైనది, పరధర్మము ఆచరణ యోగ్యము కానిది భయంకరమైనది, అట్టి ధర్మము ఆచరించడం కన్నా మరణము మేలు. సాక్షాత్తు గీత లోపట పరమాత్ముడు బోధించిన విషయాన్ని పక్కన పెట్టి దర్గాల పొంటి పీర్లను పట్టుకొని తిరగడము, ఇంకా ఇవన్నీ మన హిందువులకే సాధ్యం. ఇంకా అజ్మీర్ షరీఫ్ దర్గాలో కూడా 70% మన హిందువులే ఉంటారు, తెలుసా ఆ విషయం? అజ్మీర్ లోపట 70% మన హిందువులే ఉంటారు. అదే పక్కన ఉన్న పుష్కర్ బ్రహ్మ టెంపుల్ చూడండి, ఎవరుండరు. ప్రార్థించనిక దేవుడు కావాలి, కోరికలు తెచ్చనిక దేవుడు కావాలి. మన మతంలో కూడా దేవుళ్ళు లేరా? భగవద్గీత ఉంది, ఆది గ్రంథం ఉంది. ఇవన్నీ మనము గ్రంథాలు, మన శ్లోకాలు, ఇవన్నీ మన ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించుకుని ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి. పరధర్మము ఆచరణం చేయొద్దని చెప్పేసి ఎంత చెప్పినా వినరు అసలు.